చేస్తే ఇంకా చిన్నపిల్లాడు అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. जबरदस्त खतरनाक कॉमेडी शो. And welcome to Zabardast Khatarnak Comedy Show. Alright, so episode start cheyalante Khatarnak abbai kenduku alasiyam, please come. కంపల్సరీ జడ్జెస్ ని మెప్పించి ఆడియన్స్ ని మెప్పించి ఫుల్ స్కోర్ కొడతామని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా. చూద్దాము ఎవరికి ఫుల్ స్కోర్స్ వస్తాయి, ఎవరు గెలుస్తారనేది. నువ్వు నేను గొడవ పడితే ఏమీ లాభం లేదు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, లెట్స్ వెల్కమ్ అవర్ వండర్ఫుల్ జడ్జెస్. వెల్కమ్ ఖుష్బు గారు. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ మనో గారు. ఓకే, సో స్కిట్స్ స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని అడిగాలి, ఎందుకంటే మీ సైడ్ నుంచి 2 స్కిట్స్ ఉన్నాయి కదా ఈ రోజు. మీరు స్టార్ట్ చేయండి. ఓకే, సో మా ఖతర్నాక్ అబ్బాయి టీం నుంచి వచ్చేస్తున్నాడు మా బుల్లెట్ భాస్కర్. పచ్చళ్ళ స్కిట్ తో రాబోతున్నాడు. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. అందరికి నమస్కారం అండి. ఇక మాది పచ్చళ్ళ వ్యాపారం. ఇక ఏది మాట్లాడినా నా పెద్ద కూతురు మాట్లాడు, ఎందుకంటే నేను చదువుకోవాలి కాబట్టి. మాట్లాడే. హాయ్ అండి, అందరికి నమస్కారం. మాది పికిల్స్. నేను నా పేరు పొట్టి. నా పేరు డట్టి. నా చేతితో పచ్చళ్ళు పెడితే జనాలందరూ కొట్టుకుంటారు తెలుసా? నా చేతితో టమాటా పచ్చడి పెడితే జనాలందరూ కొట్టుకుంటారు. అదేంటో నా కోసం కొట్టుకుంటారు కానీ నా పచ్చళ్ళ కోసం ఎవ్వడు కొట్టుకోడు ఇప్పటిదాకా. నువ్వు అలా అంటున్నావు. మనో గారు నా పచ్చడి తిని ఎంత హాట్ గా ఉంది అన్నారు తెలుసా? ఎంత హాట్ గా ఉందన్నది నిన్ను చూసి, నీ పచ్చడి చూసి కాదు. మీ పచ్చళ్ళు కూడా ఆపండి. అన్నం తినండి. అన్నం బాగా కలిపి పెట్టిన పచ్చళ్ళు. ఒక్క నిమిషం. ఆకేసి పప్పేసి భూవేసి నెయ్యేసి నీకో ముద్దా నీకో ముద్దా నీకు కూడా నాకొద్దమ్మా ఆల్రెడీ. ఏమైందమ్మా? ఎవరు పెట్టారు నీకు ముద్ద? వద్దులేమ్మా ఇప్పుడు దాని గురించి దగ్గర కానీ పని చేసుకోండి. పచ్చళ్ళు రెడీ కదా, వీడియో చేద్దాం. హాయ్ అండి, నాది సుకన్య పికిల్స్. మా పచ్చళ్ళలో పీసులు పెద్ద పెద్దగా ఉంటాయి తెలుసా? हमारे पचड़ी में इतने बड़े रहते हैं. సరే పద చేసుకుందాం. ఏం కావాలి? ఇదేం పచ్చడి? ఆవకాయ పచ్చడి. అది టమాటా పచ్చడి. ఆ మూలలో ఉంది పనికిరాని పచ్చడి. చికెన్ పచ్చడి కట్టండి. చికెన్ పచ్చడి అని కట్టువే. 1500. నేను పచ్చడి షాప్ అడగలేదు, చికెన్ పచ్చడి కేజీ అడిగా. నేను పచ్చడి షాప్ గురించి చెప్పలే, చికెన్ పచ్చడి గురించి చెప్పినారు.
1500 కేజీ చికెన్ అంట 250 రూపాయలు. ఆవాలు, మిరియాలు, ధనియాలు, పోపు అన్ని వేసినా 350 అవ్వదు. 1500 రూపాయలు పచ్చడా. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ఒరే గాడిద, ఎక్స్పెన్సివ్ గురించి మాట్లాడుతున్నావు. 1500 పెట్టి నువ్వు చికెన్ పచ్చడి కొనలేవు. రేపు పెళ్ళైన తర్వాత నీ పిల్లలతో సంసారం ఎట్లా వేస్తావు? పిల్లల్ని ఎట్లా కంటావు? ఆ లబ్బే లబ్బే. వీడితో పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లం ఎలా ఉండిద్ది? ఎప్పుడో లేచిపోద్ది. కెరియర్ మీద ఫోకస్ చేయరా ఫస్ట్. పచ్చడి కొనలేనుడు, పచ్చళ్ళు కొనలేనుడు రా. గుద్దుతా. బాక్సింగ్ వచ్చు. నాకు బాక్సింగ్ వచ్చు. ఒక్క నిమిషం ఆగండి. పోలీస్. పచ్చడి కోసం పోలీసా? మేడం వీడు నా బిడ్డ మీద చెయ్యేసుకున్నాడమ్మా. ఎరా సిగ్గుందిరా గాడిదే, ఆడపిల్ల మీద చెయ్యేస్తావా? అది ఆడపిల్ల చెప్తే బాగుంటుంది, ఇది ఆడపిల్ల అయితే. అయినా పచ్చడి కొనడానికి వచ్చాడు, పచ్చడి కొనకుండా పిల్ల మీద చెయ్యేస్తావా? మేడం వెయ్యలేని చోట వేసాడు మేడం చెయ్యా. ఎరా కుక్క, నా బిడ్డను ఎవరు పెళ్లి చేసుకుంటారు? చెప్పు. ఇగో అమ్మా, మీ ఇద్దరు ఏం కాంప్రమైజ్ అవుతారో నాకు తెలియదు. ఏదో ఒకటి ఇప్పుడు చెప్పండి. సాఫ్ట్వేర్ ఉద్యోగం పోద్ది. ఏం చేయమంటారు చెప్పండి. ఆ కేసు విత్డ్రా చేసుకోవాలంటే నా బిడ్డను పెళ్లి చేసుకోవాలి. అంతే కదా? మీరు ఎలాంటి ఎస్ఐ గారు? ఇదిగో పెళ్లి అయిపోయింది కాబట్టి ఏంటి ఆఫీస్కి వెళ్ళి వస్తానంటున్నా. ఆఫీస్ కి లేదు ఏమీ లేదు కానీ పచ్చళ్ళు చేయాలి. పదా ఎండి మిరగాయలు 100. ఎక్స్క్యూజ్ మీ ఫస్ట్ ఇక్కడ వర్క్ తర్వాత హార్డ్ వర్క్. వెళ్ళండి. వెళ్ళండి పచ్చడి చేసుకుందాం. కస్టమర్ వచ్చే టైం అయింది. నిమ్మకాయ పచ్చడి ఉందా? ఇదేంటి ఉట్టి పచ్చడి ఇచ్చావు? నిమ్మకాయలు నువ్వు పెట్టుకోవాలి. నిమ్మకాయ పచ్చడిలో నిమ్మకాయలు ఉంటారా? మొక్కలు వచ్చిన తర్వాత పచ్చడి అవుద్ది. నువ్వు చాలా రబ్బిష్ గా మాట్లాడుతున్నావు. పక్కలు ఏం పచ్చడి కావాలి చెప్పు. రొయ్య పచ్చడి కావాలి. దొరికిస్తుంది. ఎంత? 3000. టూ ఎక్స్పెన్సివ్. 300 పెట్టి రొయ్యలే కొననోడివి. రేపు కల్లా నువ్వు పెళ్ళైన తర్వాత నీ పిల్లలతో సంసారం ఎట్లా వేస్తావు? పిల్లల్ని ఎట్లా కంటావు? అది ఎక్కడ చేసిద్దే? అది వేరే వారితో లేచిపోద్ది. ముందు కెరియర్ మీద ఫోకస్ చేయరా. పచ్చడి కావాలి. ఏడ పెట్టుకుంటారా పచ్చడి? యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్. కొట్టాడమ్మా. కొట్టావారా నువ్వు? పోలీసులకు ఫోన్ చేద్దాం. పోలీస్. ఏం జరిగింది? నా బిడ్డ మీద చేయించాడమ్మా. ఇప్పుడు దాన్ని బడి పెళ్లి చేసుకుంటాడు తల్లి. మీ ఇద్దరు ఏదో ఒక కాంప్రమైజ్ అయ్యి నాకు ఇప్పుడే చెప్పాలి. కేసు అంటే నా కెరియర్ మొత్తం పోద్దమ్మా. మీరే ఆలోచించండి. కేసు విత్డ్రా చేసుకోవాలంటే దాన్ని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి అయిపోయింది. ఏముండవు అసలు పచ్చడే. చేసుకుందాం. దులపండి. సుకన్య పికిల్స్ ఏం కావాలి నీకు? ఎల్లుల్లి పచ్చడి కావాలి. అరే నరేష్ ఇల్లి ఆ ఎల్లుల్లి పచ్చడి తీసుకురా. ఏం మాట్లాడుతున్నావురా? అన్ని ప్యాక్ చేసాం. ఇంకేం కావాలి? ఏదైనా పచ్చడి తింటే యాక్టింగ్ రావాలి సార్. అలాంటి పచ్చడి ఏమన్నా ఉందా? ఈడే తినేటోడు కదా అది వచ్చుంటే. ఇదంతా కాదులే కానీ మటన్ పచ్చడి కావాలమ్మా. ఎంత? 3000. 3000 చాలా కాస్ట్ తెలుసా? దీని కాస్ట్ అన్నవంటే రేపు పెళ్లి చేసుకుంటావు, సంసారం ఏం చేస్తావు? నీ దగ్గర ఏముందిరా? రే ముందు కెరియర్ మీద ఫోకస్ చేయరా. కెరియర్ ఏం లేదు నాకు. ఏమైంది ఇక్కడ? ఏమైంది? ఏమైంది? మేడం మా చెల్లిని వీడు టచ్ చేశాడు మేడం. ఏదో తల్లే పుచ్చిందో చేయబెట్టాడండి అంతే. నాకేం తెలుసు? ఇప్పుడు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటాడే? వాడే చేసుకుంటాడు. చేసుకో. దాన్ని ఏమండి కావాలంటే ఆఫర్ కింద. పెళ్లి చేసుకో. సరే చేసుకో. ఎస్ఐ గారు ఇంకా ఇంట్లో పిల్లలు ఎవరు లేరు పెళ్లి చేయడానికి. మీరు బయలుదేరితే బాగుంటది. అత్తయ్య అందరూ సెట్ అయ్యాం. మామయ్య గారు ఎక్కడ? అక్కడ ఉన్నాడు. చూడయ్యా, నలుగురు బిడ్డ పెళ్లి చేస్తా గానీ ఇంటికి రాను. పిల్లలు పెళ్లి చేసిన ఇప్పుడున్న రావయ్యా. ఇంకా నలుగురుగా
వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. జడ్జెస్ ని అడిగే ముందు ఫస్ట్ ఈసారి మనం ఆడియన్స్ ని అడిగి తెలుసుకుందాం ఎలా అనిపించింది మా బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ స్కిట్. ఫస్ట్ పచ్చళ్ళు తీసుకోవాలంటే కెరియర్ మీద ఫోకస్ చేయాలని తెలిసింది. హైమా గారు మీ చిట్టి చిట్టి చేతులతో మాకు కూడా పికిల్స్ పెట్టియారా? మరి స్కిట్ ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాం. సో జడ్జెస్ మీకు ఎలా అనిపించింది స్కిట్? మను గారు. బుల్లెట్ భాస్కర్ గారు ఫెంటాస్టిక్, మంచి థీమ్, చాలా బాగుంది, ఫెంటాస్టిక్, చాలా బాగుంది. అందరూ సూపర్ సూపర్ గా ఉంది, పర్ఫార్మెన్స్ బాగుంది చెప్తున్నారు. భాస్కర్ గారు ఏం చేశారు? పచ్చడి చేశారు, కానీ ఎందుకు అలా చేశారు అని అడుగుతున్నాను. ఎంత బాగా ఎందుకు చేశారు పచ్చడి? అది కాదు భాస్కర్ గారు, నిజంగానే ఈ స్కిట్ ఈ రోజు చూసిన తర్వాత ఇట్ వాస్ బ్రిలియంట్. చాలా రోజు తర్వాత భాస్కర్ గారు ఫుల్ ఫామ్ లో చూసాను ఈ రోజు. ఫహిమా అండ్ సుధాకర్ గారు, యూ బోత్ వర్ బ్రిలియంట్ అండ్ సూపర్బ్ గా ఉంది, ఫెంటాస్టిక్. భాస్కర్ గారు ఈ రోజు మీ స్కిట్ కంప్లీట్ గా ఒక పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ ఉంది, సూపర్బ్. సుధాకర్ గారు మీరు బేసిక్లీ క్లాసికల్ డాన్సర్ అయినా తెలిసింది లాస్ట్ లో మీరు ఆ చేయి పెట్టారు కదా, అప్పుడే తెలిసింది వాహ్ భరతనాట్యం డాన్సర్. ఒక్క రోజు ఈ షోలో మీ పర్ఫార్మెన్స్ చూడాలి నేను. మీరు ఇప్పుడు అడిగితే ఇప్పుడే చేసేస్తారు మ్యామ్. యా వై నాట్. మ్యూజిక్. తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ తా ధీం తోం నం ఛం ఛం తా ధీం తోం నం ఛం ఛం తక్కిట దికిట తోకిట నంకిట తగ తరగడ తగ తత్త తలాంగ్ తోం తత్త తలాంగ్ తోం తగ తలాంగ్ తోం. ఆడియన్స్ కలెక్టివ్ గా మీకు మా సుధాకర్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? పచ్చడే చూసావుగా జడ్జెస్ రియాక్షన్, ఆడియన్స్ రియాక్షన్ చూసా. అసలు పచ్చడిలో ఇన్ని వెరైటీస్ ఉంటాయో నేను ఫస్ట్ టైం తెలుసుకున్నాను. ఆల్రైట్, సో మీరు భాస్కర్ గారిని పంపారు కాబట్టి భాస్కర్ ఆపోజిట్ గా ఇప్పుడు నేను పంపబోతున్నాను సూపర్ సద్దాం అండ్ యాదం రాజు టీమ్. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సద్దాం అండ్ యాదం రాజు. ఊర్లోకి దొరలొస్తాను రా, దొరలొస్తాను, అందరూ జర పైలంగా జాగ్రత్తగా ఉండండి, ముందే చెప్తున్నా నేను. రాములమ్మ ఎదురా ఇట్లా చెప్పాడే అన్నా, విని పట్టుకో. అరే వెంకటి, ఈ సారా ఇంత తాగినా ఎక్కుతలేదేంద్రా? నువ్వు తాగేది సారా కాదే, ఊరోల్లా దొరన్నాక తాగితే సారా తాగాలి, లేదంటే రక్తం తాగాలి. అన్న నేను బద్మాష్, ఏమైందిరా? వీరు మొలదరం కాంట పెట్టుకున్న గట్టి గుచ్చుకుంది. ఈ మొలదారం పెట్టుకుంటే దొరలే పెట్టుకోవాలి, కాదని మీరు పెట్టుకురాడుకో బిడ్డ, కాటికి పోతారు. పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా, తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా. రాములం మేదిరా తెలియదు గీడి ఇట్లా చెప్పడే, అది ఏడుందో నాకు బాగా తెలుసు. అరే ఇంతమందిని వేసుకొచ్చినారా స్టాఫా? మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ వచ్చింది.
దొరా దొరనే దీని పని నేను చెప్తానే. వద్దు దొరా, నాకు పెళ్ళైంది దొరా. పెళ్లి కాపోతుంది దొరా. ఎవడే వాడు? సైదులు దొరా. కాపోడనుకున్నా సైదులా నేను కాపుగా ఎవరివిరా నువ్వు? నేనే సైదులు దొరా. నేను రాములమ్మ పెళ్లి చేసుకుంటున్నాం. అవును దొరా. దొరా గుంజకు పైన జరుగుతుంది. ఆగు, నేను కూడా దొరా. వీని నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఇటు రావే, ఇటు రారా. దొరా దొరా గుంజకంటే పైన గుంజ ఊసిపోతున్నావు. వీడిని గనక నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటే మంచిగా డాన్స్ ఆడాలి. నువ్వు అర్థమైతే అన్నా. ఎవరే నీకు అన్నా? నేను లవ్ చేసినానే చిన్నప్పటికెళ్ళి. నేను అడుగులో పోతే అన్నా అంటావానే. ఇంటి ఏ ఇంటి జానవే ముద్దులాపు బంతి ఏ విధి రానివే. అల్లు రసపి పాతులకు సంకెళ్ళు ప్రతి మదనానికి వాకిళ్ళు పలక వేలనే పల్లె రంబని కురుపు చూసి నా కళ్ళు చెదరగ కంగి గుంటే దానినే నాదింటే దానినే దానినే. ఇట్లా కాదు, దీని లోపల తీసుకోవద్దన్నా. దొరా వద్దు వద్దు దొరా వద్దు. నువ్వేం చేసుకుంటావు? దీన్ని పెళ్లి చేసుకునే దొరా. చేసుకోరని కాదా నాన్న, తర్వాత నేను చేస్తున్నా. నీకు బావనైతే నీకు అన్న బావా దొరగాడు నా బిడ్డని గాడిలోకి తీసుకుపోయింది. నువ్వే కాపాడాలన్నా. అన్న నేను నీకు వరుసగా ఏమైతేనే అత్త బయతావు. నువ్వు కూడా అన్న అంటున్నావు. మొన్న పెళ్లి చేసుకున్నా, నా పిల్లం కూడా అన్న అంటుంది నన్ను. కర్మ భూమిలో విరిసిన ఓగువా ఈడు నీ కొడుకే కని వదిలేసినావు రోడ్డు మీద. అక్కడ తయారైనాడు చూడు, మన ముఖం చూడు, ఏం పోలికలు. మీ అన్న కొడుకు. అన్నా అన్నా ఏమన్నావు? ఎప్పుడన్నావు? ఎక్కడన్నావు? ఏమైంది లోపట? నుండి కన్ను వేసేను కాలు మోగుతా తిరుతండి. బావా నన్ను కాపాడు అన్నా బావా. ఇప్పుడు నేను కొట్టాలా? నీతో కొట్టి సరమ్మా డబ్బు కొట్ట. పల్లెలు ఎట్లా కదులుతున్నాయంటే అరే బొబ్బరి బొబ్బ. నన్ను కొట్టి నువ్వు బతుకుంటావే. కత్తి అన్న, నేను పారిపోతున్నా. ఆఫ్టర్ 10 years నాకు మొన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది, దానికి కొడుకు పుట్టిండంట. ఆడిని పట్టుకొని వస్తా. పట్టుకరా పో. అడవురులో ఎవరిని చూసినా నాన్న అంటారు. అంటే నువ్వు రాములమ్మ కొడుకు వారా? దారా నా కొడుకు, నీ కోసం వెయిటింగ్. ఇక దొరికిండే. ఏమి రాగా అని కొడుకుని పట్టుకొస్తా అని పందిని పట్టుకొచ్చినావు. పంది కాదు, కొడుకాడు. మీ అమ్మ ఎడికి పోయిందిరా? అమ్మాడా? మీ అమ్మ వచ్చేంత వరకు ఇక్కడనే సేవ చేయి. మీ సేవనా? పోయి 2 జిరాక్స్ పేపర్ తీసుకురా. అమ్మ వచ్చే వరకు అన్నా అంత చేసేది వీడన్నా. వీని పట్టుకుంటే గా రాములమ్మ ఎట్లనే వస్తారా? ముందు వాళ్ళ తాడు తీసుకొని నేను కట్టారా? రాములమ్మ ఏదిరా? రాములమ్మో నల్ల రాములమ్మ. ఇదేమ్రా ఇట్లా తక్కువని వచ్చింది? ఎరుపు రంగు ఏడా ఉంటే అనే ఉంటానంటివి. మన్యుల బాలుడా వీరుడా అభిమన్యుడా. అమ్మాని పిలిచి గుండె పిండ కుర్రా ఆకలని ఎరిచి నా కొడుకునే బంధిస్తారా? రాములమ్మ బుల్లెట్స్ లేవు దాంట్లో, ఇంకో గన్లు ఉన్నాయి. గది తీసుకున్నావు. నిన్ను అడిగిరారా? బుల్లెట్ లేని పట్టుకోవచ్చు ఇది ఇంట్లో. అబ్బా దీపావళి పూట చేసుకుంటారు ఇది. అన్నా ఏమన్నావు? అద్దరా ఇట్లా కాదే. వద్దు దొరా, వద్దు దొరా. మీ అన్న చెప్పుకో. చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి
తొరా ఏం చేయాలరా నేను పోతా తొరా ఎవరితోటి అమ్మ తాటికి అమ్మ పోయింది నేను నువ్వు అటు పో ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. ఇక్కడ ఫ్రంట్ రో లో కూర్చున్న ముగ్గురు అమ్మాయిలు మాత్రం మురిసిపోతున్నారు. ప్లీజ్ వాళ్ళకి ఇవ్వండి మైక్. వి ఎంజాయ్డ్ ఏ లాట్ అండ్ చాలా నవ్వుకున్నాం మేము. సద్దమన్న యాదవ్ స్కిట్ అంటేనే ఎంటర్టైన్మెంట్ చాలా బాగా నవ్వుకున్నా. టీవీలో చూడడం కన్నా లైవ్ లో చూడడం ఇంకా మస్తు అనిపించింది నాకు రోజు. రాములమ్మ స్టెప్ మీ అందరితో చేయాలని ఉంది. డెఫినెట్లీ ప్లీజ్ కమ్. ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్. And over to our judges now. Khushbu ma'am. సద్దాం అండ్ యాదవ్ రాజ్ కాన్సెప్ట్ చాలా బాగుంది, కానీ నాకు ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. అదర్వైజ్ యాజ్ పర్ఫార్మెన్స్ గుడ్. మనో గారు. సద్దాం రాజు ఫస్ట్ టైం కలుస్తున్నాను, చూడటం చాలా సంతోషం. కొంచెం బెటర్మెంట్ కి ట్రై చేయొచ్చు. పెర్ఫార్మెన్స్ వైజ్ మీరు అసలు ఆల్వేస్ టూ గుడ్ ఆన్ స్టేజ్. మీ అభిమాని నేనంతే. బాగా చేయండి. గుడ్ లక్. Once again, thank you so much to the entire team. Thank you so much, guys. Thank you. మరి మా వైపు నుంచి ఇప్పుడు వచ్చేస్తున్నాడు మా రాకింగ్ రాకేష్ అండ్ హిస్ లిటిల్ క్యూట్ టీమ్. Okay, so let's welcome Rocking Rakesh and team. ఆటో వాళ్ళ ఆంధ్రాకి ఆటో వాళ్ళ దమ్మున్న ఆటో వాళ్ళ దిల్లున్న ఆటో వాళ్ళ. స్కూల్స్ అన్ని రీఓపెన్ అయ్యాయి కదా సార్? అవును. ఇది నా స్కూల్ బస్ అన్నమాట. ఇప్పుడు అందరు పిల్లలందరూ వస్తున్నారు. పిల్లలు రెండమ్మా. సింబలే సింబలే అంబరాలు అందలే హాయిలే బల్బలే బల్బలే చేతి కందే మాకు వెండి మబ్బులే. అన్నా ఏంటమ్మా? మేమందరం యూనిఫామ్ లో వచ్చాం. ఈయనేంటి సివిల్ డ్రెస్ లో వచ్చాడు? సీరియల్ యాక్టర్ శిరీష ఉంది కదా, వాళ్ళ కొడుకు. శిరీష అంటే అయ్య బాబోయ్ అని ఎప్పుడు ఏడుస్తుంటది సీరియస్ లని. ఆడినా అన్నా ఏంట్రా? బస్సుకి స్టీరింగ్ ఉండాలి కానీ హ్యాండిల్ అನ್ನು కట్టావు. ఈ స్కిట్ ని హ్యాండిల్ చేసేది ఎవరు? నేనే కదా, అందుకే హ్యాండిల్ పెట్టా. ఈ క్యాండిల్ గాడు హ్యాండిల్ చేస్తాడంట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, నా గురించి నీకు తెలియట్లే. నిమిషంలో బస్ ఎక్కగానే 100 టికెట్లు కొడతా. అవి స్కిట్లు కాదు కదా, ఎన్నైనా కొడతావు. పిల్లలు, మీ టీచర్ చెప్పింది పిల్లలందరికీ బూస్టప్ ఉండాలంటే స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడే ఎక్స్కర్షన్ కి తీసుకెళ్ళమంది. మిమ్మల్ని అందరినీ ఎక్కడికి తీసుకెళ్ళాలి? వీళ్ళందరినీ పెట్టుకొని అడవికి తీసుకెళ్ళమంటున్నారు. తీసుకెళ్ళకపోతేనేమో స్కూల్లో నన్ను తీసేస్తారు. లిటిల్ బిట్ మేనేజ్ చేయడం మనకి బాగానే అలవాటు కదా. మరి వెళ్దామా? వచ్చేయండి, బస్సులోకి వచ్చేయండి, రండి. ఎంత పచ్చటి గాలి, ఎంత హ్యాపీ ఆక్సిజన్. ఒరే చూసావారా, చక్కటి చిరుజల్లు కూడా మోహన పడుతుంది. చిరుజల్లు కదన్నా, రిసి జల్లన్నా. ఆపాం, రండి మీకు అడవి చూపిస్తాను. ఎంత బాగుందో కదా అడవి. ఎవరు వస్తున్నారా? నువ్వు ఇదివరకు ఒకసారి అడవిలోకి వచ్చినావు కదా ఇట్లనే. కోతిని తీసుకొని పోయినా ఏం చేసినావు దాన్ని? పెళ్లి చేసుకున్నాను. మనిషిని పెళ్లి చేసుకోవచ్చు కదా, కోతిని ఎందుకు చేసుకున్నావు నువ్వు? ఇంతకీ మీరెవరండి? మోగ్లీ. ఏమయ్యా, ప్లాస్టిక్ ఆకులు దొరికిపోయాడు. ఏవి అసలైన ఒరిజినల్ ఆకులేవి? ఒరిజినల్ ఆకులు కట్టుకొని నడుచుకుంటూ వెళ్తే మేకలు నవ్వుతాయి. అలాని దొరకకుండా ఊడలు పట్టుకొని పోతే జిరాఫీలు తింటాయి. అందుకని ఈ ప్లాస్టిక్ ఆకులు కట్టుకొని తిరుగుతా ఉన్నా. నాకు ఇంకొక డౌట్ వస్తుంది. ఏంటి? ఇది నాకేదో అడవిలా కొట్టట్లేదు, చెట్లు లేవు ఏంటి, నాకు ఇది పార్క్ లా కనపడుతుంది. మరి మీరు అందరూ వచ్చి అడవిని నరుక్కుంటా పోతా అంటే ఇది పార్కు లెక్క కాకపోతే ఎట్లా కనపడుతుంది? మరి అట్లయితే మరి గుబురు చెట్లు ఉండాలి కదా. ఎక్కడ పెద్దలు ఏమన్నారు? చెట్లను ప్రేమించండి అన్నారు. మీరేం చేస్తారు? చెట్లను ప్రేమించుకుంటారు. అందుకని పొదలన్నీ నేను చేసేసాను.
మా అడవిలో ఒక గున్న ఏనుగు పిల్ల మిస్ అయ్యి నేను ఈ బస్సులో చెక్ చేయాలి. అమ్మా ఎక్కడ పోయినావు తల్లి? ఒరే తొండం తీసేసి తోకెందుకు ముందు పెట్టినావు దీనికి? తోకెందుకు ముందు పెట్టినావు దీనికి? నిన్ను తిప్పి చూపిస్తా నన్ను ఆంబులెన్స్ వేసుకొని తిప్పాలి. మీరు మోగ్లీ అంటే ఇంకా నమ్మలేకపోతున్నాం కానీ మాకు ఏమైనా జంతువులతో ఫోటో దిగిస్తే మేము నమ్ముతాం. అప్పుడు మీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని ఇస్తాం. జంతువులతో ఫోటో దిగాలి అంతేనా? అంతే. నా దగ్గర బెంగాలీ టైగర్ ఉంది. బెంగాలీ టైగర్ నువ్వు 2 జంతువులను తీసుకొస్తే ఆశ్చర్యపోతారు. రండ్రా నానా. బెంగాలీ టైగర్ నిలబడమంటే నిలబడుతుంది. బెంగాలీ టైగర్ నిలబడు. ఓ మై గాడ్ మీ అందరూ ఫోటో దిగుతాం. దీంతో దిగండి ఫస్ట్. పిల్లలు రండి. పిల్లలు స్మైల్. సార్ ఇది కూడా దిగుతాం సార్. దిగండి. నువ్వే దాని పిల్లలు ఎక్కువ దాని దగ్గర పోతే తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. చాలా ఆనందంగా ఉంది సార్. ఈ ట్రిప్ మాకు పిల్లలకి చాలా ఎక్సైట్మెంట్ సార్. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. కాకపోతే లాస్ట్ కి ఒక చిన్న కోరిక ఉంది సార్. ఏంటయ్యా? ఏం లేదు సార్, ఏనుగు తోక ఈకలు ఉంటాయి కదా అవి పెట్టుకుంటే అదృష్టం అంట. ఏమైనా తెప్పిస్తే బాగుంటుంది సార్. తెప్పిస్తా. అట్టనే ఏనుగు పేడ కూడా తెప్పియండి సార్. ఏనుగు పేడ అంటే ఇంటి ముందు చల్లుకుంటే లక్ష్మీదేవి వచ్చుద్దంట. ఎంత కావాలి నీకు? బొచ్చెడు ఉంది. మన తుక్కుగూడలంతా అదే పేడ. ఏం మాట్లాడుతున్నావురా? ఆ డబ్బులు బంగారం ఏమైనా ఉంటే ఇచ్చేయండి. ఏనుగుని తీసుకురండి సార్. ఏనుగుని తీసుకొస్తా. పిల్లలతో జాగ్రత్తగా ఉండు. మోసం చేసేట వల్ల ఎక్కువ అయిపోయా. ఓకే సార్. డబ్బులు వేసుకొని రావడం, అమ్మాయి కులి చూసి పట్టేయడం. నేను తెలుగులోని సార్. తెలుగులోని నేను చూస్తేనే చెప్పేది సార్. థ్యాంక్ యూ సార్. 1 hour later. ఇంకా టైం అయింది, ఇంకా రావట్లేదు ఏనుగు. అన్నా నాకు ఎందుకో డౌట్ గా ఉందన్నా. ఊరుగా ప్రతి దానికి చికాకు చేస్తారు. పెద్ద ఏనుగు టైం పడుతుంది. అర్థమైందా? ఇంటి ఎవరు వస్తున్నాడు ఏంటి? ఎవరా మీరందరూ? మేమందరం సార్ ఫారెస్ట్ కి వచ్చాం సార్. ఏం ఫారెస్ట్ ఇది? ఇది నల్లమల్ల ఫారెస్ట్ సార్. నల్లమల్ల కాదు, ఇది అదే సార్. ఇవన్నీ ఉన్నాయి కదా. షూటింగ్ కోసం వేసామరా సెట్. మోగ్లీ అని డబ్బులు ఉంగరాలు చేతులని తీసుకెళ్ళాడు. అరే వాడు మోగ్లీ కాదురా, పెద్ద ఖతం. షూటింగ్ రెడీ చేయండి. సెట్ రెడీ, ప్రాపర్టీ రెడీ. చలో ఇంకేం చూస్తున్నా? నడు. ఏంటమ్మా గ్యాప్ వచ్చింది? ఎక్కడ వెళ్ళారు ఇన్ని రోజులు? ఏమైంది? రాకేష్ గారి టీమ్ లో రావడం బాగుందా? ఇంకా బాగుంది. నన్ను మిస్ చేసావా? అస్సలు లేదు. చాలా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. ఆడియన్స్, మా బుడ్డి పిల్లలు చేసిన ఈ స్కిట్ మీకెలా అనిపించింది? యాక్చువల్లీ స్కిట్ నుంచి మేము ఒక 2 మెసేజెస్ తీసుకున్నాం. మనం చెట్లను ఎక్కువ కట్ చేస్తున్నాం, సో అది కట్ చేయొద్దు అనేసి ఒక మెసేజ్ ఇచ్చారు. ఇంకో థింగ్ వచ్చేసి వస్తువులు ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ఇచ్చాగానే అవి రిటర్న్ రావు మనకి అని ఒక అది చెప్పారు. స్కిట్ నిజంగా చాలా సూపర్ గా ఉంది. పిల్లలతో చేయించడం అనేది నిజంగా గ్రేట్. అసలు రాకేష్ గారు ఓపిక నిజంగానే మెచ్చుకోవాలి. అప్పిచ్చేవాడు వైద్యుడు అంటారు కాదు, నవ్వించేవాడు వైద్యుడు. ఈ రోజుల్లో అందరూ నవ్వడం మానేసాం కదా, నవ్విస్తున్నందుకు మీ అందరికీ నిజంగా ధన్యవాదాలు. సూపర్ సూపర్ సూపర్. జడ్జెస్, ఈ క్యూట్ కిడ్స్ చేసిన స్కిట్ మీకు ఎలా అనిపించింది? లెట్స్ స్టార్ట్ విత్ ఖుష్బు గారు. పిల్లలు మీ అందరికి ఫస్ట్ ధన్యవాదాలు, ఎందుకంటే అంత మంచి ప్రాక్టీస్ చేసి ఈ స్కిట్ చేశారు. సో మీ అందరికి ఫస్ట్ క్లాప్స్. అందరూ చాలా మీ డైలాగ్స్ అన్ని అంత బ్యూటిఫుల్ గా చేశారు. అండ్ రాకేష్ గారు ఓవరాల్ స్కిట్ చూస్తే ఇట్స్ వెరీ నైస్. నిజంగానే ఈ రోజు ఆయన కరెక్ట్ గా చెప్పారు. ఈ రోజు లైఫ్ అంతా స్పీడ్ గా ఉంది, ఎక్కడైనా నవ్వడానికి అందరూ మర్చిపోతాం. సో adding that smile and bringing that smile to everybody's face is very important. So it was skit, very good skit. Thank you. మనో గారు. రాకేష్, మీ ఇద్దరు కాంబినేషన్ ప్రవీణ్ అండ్ రాకేష్ చాలా మంచి కాంబినేషన్, చాలా బాగుంది. ఆ గెటప్ పర్మనెంట్ గా ఉంచేయి. రాకేష్ ఫెంటాస్టిక్. పిల్లలందరినీ టైమింగ్ లో తీసుకెళ్ళావు. సూపర్, ఆల్వేస్ సూపర్. అండ్ వీళ్ళు బాగా చేస్తారు సార్, అది విషయం. కానీ వీళ్ళ పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా, వీళ్ళు ఎంత థ్యాంక్స్ తీసుకున్నా, దీని వెనక ఉండి పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపం. వీళ్ళదైతే నిజంగా చెప్పాలి అంటే వీళ్ళది చిన్న తిరుపతి, చిన్న కుగ్రామం సార్. వెరీ సాడ్ స్టోరీ వీళ్ళది. వీళ్ళని చిన్న పిల్లలు అంటే బేసికలీ వీళ్ళ వేరే ఉన్నా కూడా జబర్దస్త్ కోసమే ట్రావెల్ చేసి వాళ్ళ అమ్మ పాపం చాలా సార్, ఒక్కొక్కసారి అయితే వాళ్ళు కృష్ణానగర్ లో పడుకున్న రోజుల్ని నేను చూశాను సార్ వీళ్ళిద్దరి కోసం.
వాళ్ళ మదర్స్ ని కూడా ఒకసారి స్టేజ్ మీద పిలిస్తే Yes. ఇంకా హ్యాపీ కదా Absolutely. ఆ happiness అందరితో షేర్ చేసుకుందాం రండి రండి Please. రండి నీవే 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 నేనంట నీవే లేక నేనే నేనంట. ఏమైంది ఆనంద్ బాష్పాలు ఎందుకు? జబర్దస్త్ మేము రెగ్యులర్ గా చూస్తాం. పిల్లలతో స్కిట్ చేయించాలంటే ఆయన ఒక్కలే. ఏ పేరెంట్స్ అయినా ఈ రోజు వీళ్ళు రేపు సెలబ్రిటీలు అయిపోవచ్చు వెళ్ళిపోవచ్చు. ఏ పేరెంట్స్ అయినా ఛాన్స్ ఉంటదా, రావచ్చా రాకూడదా, ఇవన్నీ వస్తాయండి. చిన్న పిల్లల మదర్స్ కి కూడా అది ఏం లేదండి. అలాంటి ఒక బ్రదర్ ఉంటే చాలు. అందరికన్నా ఫస్ట్ థ్యాంక్స్ మా వదినకి చెప్పాలి సార్. ఆవిడ పంచప్రసాద్ వాళ్ళ వైఫ్ వదిన, వాడి కోసం వాళ్ళిద్దరు కష్టపడే తీరు. హరి మనకి ఎప్పటి నుంచో తెలుసు లేడీ గెటప్ చేసుకొని ఇదే స్టేజ్ మీద, కానీ నా కొడుకుని నేను స్టేజ్ మీద చూసుకోవాలన్న ఎమోషన్ తన ఎమోషన్ తను. నిజంగా మీ అందరికి గ్రేట్ హరి. థ్యాంక్ యూ మేడం. నేను తెలిసి తెలియకుండా ఎన్ని తప్పులు చేసినా రాకేష్ అన్న నేను వచ్చినాక నా పిల్లలు పెట్టుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. నిజంగా వీళ్ళిద్దరు మళ్ళీ రావడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ క్యూట్నెస్ చాలా రోజులు మిస్ చేసామండి. సో వన్స్ అగైన్ వాళ్ళని పంపించేందుకు థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది పేరెంట్స్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఆల్రైట్, సో మన ఇవాల్టి సాటర్డే సెగ్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇట్స్ స్కోర్స్ టైం. సో Yes. లెట్స్ వెల్కమ్ సూపర్ సదాం యాదవ్ రాజు, బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ అండ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. Judges ready with the scores? Yes. Okay, let's begin with Rocking Rakesh and team. Khushbu ma'am. Super Saddam and Yadam Raju team. Khushbu ma'am. Bullet Bhaskar and team. Khushbu ma'am. Hey! Hey! 10 out of 10. Okay. Manu sir. 10 out of 10. రెండు కలిపితే ఎంత? 10 plus 10. 20. You know 20. ఓకే మానస్, సో Yeah. మన సాటర్డే సెగ్మెంట్ వాళ్ళ స్కోర్స్ కూడా తెలిసిపోయింది కాబట్టి Yes. మరి మా ఫ్రైడే సెగ్మెంట్ వాళ్ళు కూడా వచ్చి మాతో జాయిన్ అయితే ఓవరాల్ గా విన్నర్స్ ఎవరో చూద్దాము. కమ్ ఆన్. సో జడ్జెస్, ఆల్ టీమ్ లీడర్స్ ఇక్కడ అసెంబ్ల్డ్ ఉన్నారు కాబట్టి లెట్స్ లిసన్ టు ద విన్నర్స్ నేమ్స్. జబర్దస్త్ అమ్మాయి టీమ్ మీట్ స్కోర్ 52. ఖతర్నాక్ అబ్బాయి మీ టీమ్ లో 57. సో ఆఫ్ కోర్స్ ఈ రోజు విన్నింగ్ టీమ్ అయితే ఖతర్నాక్ అబ్బాయి టీమ్. సో జడ్జెస్, బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరికి ఇవ్వబోతున్నారు? బుల్లెట్ భాస్కర్ అండ్ నకురాజ్. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ అండ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్ గెలుచుకున్నారు 10,000 rupees. And also gift hampers. Team leaders. All right, winning team leaders, ready to pause. ఈ వారం గెలుపు బిగినర్స్ లక్ వాళ్ళది కాబట్టి 30,000. ఎంతైనా రాఘవ్ గారు పెద్ద మనిషి కదా, మా అందరి దృష్టి తీశారు. థ్యాంక్ యూ చెప్పండి. చాలా కష్టపడ్డారు. స్ప్రే కొట్టుకోండి తగ్గిపోద్ది, మీకు ఏమీ కాదు. ఓకేనా? ఈ ఆనందం ఇంకా 100 రెట్టింపు పెరగాలి, ఇంకా కామెడీ రావాలి, ఇంకా ఎన్నో వార్స్ ఈ స్టేజ్ జరగాలి, కానీ హ్యాపీగా. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే చెక్ బై. హావ్ ఎ హ్యాపీ వీకెండ్ అండ్ వి లవ్ యు జబర్దస్త్ గా. గుడ్ నైట్ ఎవ్రీబడీ.